హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్. సండే రెస్ట్ తీసుకుంటున్నారా? నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఓకే. ఫైన్. నేను గత 2 డేస్ నుంచి ఎందుకు క్లాసెస్ ఫ్రైడే ఎందుకు తీసుకోలేదనంటే బికాస్ ఆఫ్ మై మదర్ తిరుపతి వెళ్లారు. సో, ఇంట్లో మా బాబుని చూసుకోవడానికి ఎవరు లేరనమాట. సో, దానివల్ల కొంచెం టైట్ అయ్యింది నా షెడ్యూల్ అనేది. సో, దానివల్ల నేను క్లాసెస్ తీసుకోలేకపోయాను. యూట్యూబ్ లైవ్ కూడా రాలేకపోయాను. సో, అందుకే ఈరోజు పెట్టుకుందాము. నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ కొత్త మంత్ స్టార్ట్ అవుతుంది కదా! యాక్చువల్లీ ఇది ఏంటంటే మనము ఈ స్కానర్ సెక్టర్ ఎనాలిసిస్ అనేది మనము మంత్ ఎండింగ్‌లో చేస్తామనమాట. దీని వలన యూజ్ ఏంటంటే నా స్క్రీన్ కనిపిస్తుందండి? క్యాలెండర్ కనిపిస్తుందా? యెస్. ఓకే. సో, దీని వలన మనకి యూజ్ ఏంటంటే ప్రీవియస్ మంత్స్ ఏ సెక్టార్స్ పెర్ఫార్మ్ చేసినియి ఏంటి అనేది మనం చూస్తాం. సో, దాని వలన ప్రీవియస్ మంత్ ఏ సెక్టర్ పెర్ఫార్మ్ చేసింది? ఆ సెక్టర్ పెర్ఫార్మ్ చేయడానికి రీజన్ ఏంటి? ఏ స్టాక్ పైకి వెళ్ళడం ద్వారా ఆ సెక్టర్ బుల్లిష్ అయింది. సో, ఆ సెక్టర్‌లో ఈ మంత్ ఏమైనా మనకి ఆపర్చునిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? మనం ఏం నేర్చుకున్నాము? మనం ఏదైనా ఒక స్టాక్‌ని అనాలిసిస్ చేయాలంటే ఎక్కడి నుంచి చూడాలనుకున్నామండి? ఫస్ట్ అనాలిసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? హైయర్ టైమ్ ఫ్రేమ్. యెస్. మనం ఎప్పుడైనా మనం ఏదైనా ఒక స్టాక్‌లో మనము బుల్లిష్ అవ్వాలి అనంటే ఆ స్టాక్ ఎలా ఉండాలనుకున్నాం? అప్ ట్రెండ్. యెస్. మోస్ట్‌లీ బుల్లిష్‌లో ఉండాలి. సో, కాబట్టి మనం ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఏ సెక్టర్ పెర్ఫార్మ్ చేసింది? ఆ సెక్టర్ పెర్ఫార్మ్ చేయడానికి రీజన్ ఏంటి? సో, ఆ సెక్టర్‌లో నెక్స్ట్ మంత్‌కి ఆల్రెడీ బుల్లిష్‌లో ఉంది గదా! ఇంకా మేబీ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ మనం ఫైండ్ ఔట్ చేస్తామనమాట. సో, ఇది చేయాలనంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లోకెళ్ళండి. ఎన్ఎస్‌సి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఎన్ఎస్‌సి ఇండియా అని కొడితే స్పేస్ ఇండియా అని కొట్టారనుకోండి. జస్ట్ ఇలా వస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఎన్ఎస్‌సి దీని మీద క్లిక్ చేయండి. ఎన్ఎస్‌సి ఇండియా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ డేటా అనుంది గదా! కొంచెం అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతూ ఉండండి. సో, మార్కెట్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ ఇండైసెస్ అనుందా? యామ్ ఐ ఆడిబుల్? యాహ్! ఆ! మార్కెట్ డేటాలోకి వెళ్ళి ఇండైసెస్‌లోకి వెళ్ళండి. ఓకే. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ ఇండైసెస్ అంటే ఏంటండి? ఒక కలెక్షన్ ఆఫ్ స్టాక్స్‌కి ఒక ఆహ్, దాన్నేమంటారు? ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్‌కి ఒక నేమ్ పెట్టారు గదా! సో, దానినే ఇండెక్స్ అన్నమాట. ఇండెక్స్ అనొచ్చు, ఇండైసెస్ అనొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ టాప్ 50 కంపెనీస్ అన్నీ ఒక గ్రూప్‌గా ఉంటుంది. ఆ గ్రూప్‌కి ఒక నేమ్ పెట్టారు. ఆ నేమే నిఫ్టీ 50 అన్నమాట. ఓకే. ఇప్పుడు అలాగా మొత్తం సెక్టర్స్ అన్నీ డివైడ్ చేశారని చెప్పుకున్నాం కదా! అంటే ఏంటి? ఇప్పుడు రియాలిటీ సెక్టర్ అంతా ఒకటి. ఓకే. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ అంతా ఒక గ్రూపు. నెక్స్ట్ ఆటో సెక్టర్, ఆటోమొబైల్స్ అంతా ఒక సెక్టర్. అలా డిఫరెంట్‌గా సెక్టర్స్ అన్నీ డివైడ్ చేసుకున్నాం కదా! సో, అంటే అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటే మనకు తెలీదు కాబట్టి అలా సెక్టర్స్ కింద డివైడ్ చేశారు. ఆ సెక్టర్‌కి ఒక నేమ్ ఉంటుంది. దానిలో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. దాన్ని ఇండెక్స్ ట్రేడింగ్ ఆర్ ఇండైసెస్ ట్రేడింగ్ అంటారు. అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీలో చేస్తామంటారు, నిఫ్టీలో చేస్తున్నామంటారు కదా! అవి ఇండెక్స్‌లనమాట. ఓకే. ఆ నిఫ్టీ 50 మూవ్‌మెంట్ అవ్వాలి అనంటే దేనిని బేస్ చేసుకొని మూవ్‌మెంట్ అవుతుంది? ఆ లోపలున్న 50 స్టాక్స్‌కి మూవ్‌మెంట్‌ని బట్టి యావరేజ్ చేసుకొని ఆ నిఫ్టీ 50 అనేది మూవ్‌మెంట్ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మూవ్‌మెంట్ అవ్వాలంటే దానిలో 12 స్టాక్‌లుంటాయి. ఆ 12 స్టాక్స్ మూవ్‌మెంట్‌ని బట్టి ఆ బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్‌మెంట్ అవుతుంది యావరేజ్‌గా. లోపలున్న స్టాక్స్‌కి గూడా ఆహ్, ప్రయారిటీ ఉంటుందన్నమాట. అంటే వెయిటేజ్ ఉంటుందన్నమాట. అంటే టాప్ బాగా పెర్ఫార్మ్ చేసే కంపెనీకి ఒక వెయిటేజ్ అలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ అని కొడుతున్నా. బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ అని కొడితే ఇక్కడ కిందన చూడండి. 12 స్టాక్స్ ఉంటాయనుకున్నాం కదా! ఆ 12 స్టాక్స్‌లో ఆల్‌మోస్ట్ వెయిటేజ్ చూడండి ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి 100%లో టోటల్ 100%లో 27.82% అనేది హెచ్‌డీఎఫ్‌సీ ఒక్కటే ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ అనేది 25%. సో, ఇది రెండే ఆల్‌మోస్ట్ 0.5% అంటే 50
50% కంటే పైనే 53% అప్రాక్సిమేట్లీ ఈ 2 బ్యాంకులే ఉంది. మొత్తం స్టాక్‌లన్నీ పడిపోతూ ఈ 2 బ్యాంకులే పైకెళ్తున్నాయి. అంటే మొత్తం బ్యాంక్స్ అన్నీ పడిపోతున్నాయి. ఈ 2 బ్యాంకులే పైకెళ్తున్నాయనంటే సో, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు? మేబీ న్యూట్రల్ రైట్? ఎందుకంటే ఇది 50% మిగిలినవన్నీ కలిపి 50% కదా! సో, ఇవన్నీ పడుతున్నాయి. ఇవి 2 పైకి లేస్తున్నాయి. సో, న్యూట్రల్ మార్కెట్. లేదు మొత్తం ఆల్‌మోస్ట్ ఇది 50-53% ఈ యాక్సిస్, స్టేట్ బ్యాంక్. పైన 4 బుల్లిష్ అవుతున్నాయి. మిగిలినవన్నీ కిందన పడుతున్నాయి. సో, బ్యాంక్ నిఫ్టీ అనేది ఎలా ఉండొచ్చు? మేబీ బుల్లిష్ రైట్? సో, బేస్డ్ ఆన్ వెయిటేజ్ అన్నమాట. వెయిటేజ్‌ని బట్టి ఆ కంపెనీ వెయిటేజ్ ఉంటుంది. దాన్ని బట్టి ఆ వెయిటేజ్‌ని బట్టి ఏ స్టాక్ మూవ్‌మెంట్ అవుతుంది. దాన్ని బట్టి ఆ ఇండెక్స్ అనేది మూవ్‌మెంట్ అవుతుంది. ఓకే. అలానే నిఫ్టీకి గూడా వెయిటేజ్ ఉంటుంది. ఓకే. క్లియర్? నిఫ్టీలో అయితే రిలయన్స్ ఆహ్, అలా కొన్ని స్టాక్స్ ఉంటాయి. యాక్చువల్లీ నిఫ్టీ వెయిటేజ్ చూడదాం. ఏం చూపిస్తదో. నిఫ్టీలో కూడా హెచ్‌డీఎఫ్‌సీకి 13% ఉంది. ఐసీఐసీఐకి 9% ఉంది. వావ్! నిఫ్టీ మూవ్‌మెంట్ అవ్వాలన్న దానిలో కూడా దీని హస్తం ఉంది ఇక్కడ. రిలయన్స్‌కి 8% అంట. ఇన్ఫోసిస్ 4%, భారతి ఎయిర్టెల్ 4%, ఐటీసీ 3% అలా 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి ఇలాంటి వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెక్టర్స్. నిఫ్టీలో ఆల్‌మోస్ట్ అన్ని సెక్టర్స్ ఉంటాయి కదా! అన్ని సెక్టర్స్‌లో ఉన్న టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి గదా! నిఫ్టీ. ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అన్నాడు. అంతేగాని ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్‌లో ఉన్న టాప్ 50 కంపెనీస్ అలా కాదు కదా! సో, అన్ని సెక్టర్స్‌లో నుంచి నిఫ్టీ వెయిటేజ్ ఎలా ఉంటుంది? ఫినాన్షియల్ సర్వీసెస్‌కి 37%. ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటండి? బ్యాంకులు ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఇవి ఫినాన్షియల్ సర్వీసెస్. ఓకే. సో, ఈ ఫినాన్షియల్ సర్వీసెస్‌కి ఎంతిచ్చాడు? 37%. ఇన్ఫోసిస్ సారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెక్టర్‌కి 11%. ఆయిల్, గ్యాస్, కన్స్యూమబుల్ ఫ్యూయల్స్ ఈట్లికి 10%. ఆటోమొబైల్స్‌కి 7%. సో, అలా మొత్తం అన్ని సెక్టర్స్‌కి డివైడ్ చేసున్నారు. ఓకే. సో, నిఫ్టీ మూవ్‌మెంట్‌కి గూడా ఫస్ట్ ప్రయారిటీ ఈ బ్యాంకింగ్ సెక్టర్ అంటే ఫినాన్షియల్ సెక్టర్స్‌కే ఉంది. సో, ఈ ఫినాన్షియల్ సెక్టర్ ఇంకొక విషయం మనకి మొత్తం మార్కెట్ పడుతుంది. ఫినాన్షియల్ సెక్టర్ స్టేబుల్‌గా ఉంది. అప్పుడేమనుకోవచ్చు మనం? ఏ కంట్రీకైనా, దేనికైనా ఫినాన్షియల్సే కదా ఫస్ట్ ప్రయారిటీ. అంటే డబ్బులే గదా! ఫస్ట్ ప్రయారిటీ. సో, అన్నీ పడుతున్నాయి. ఫినాన్షియల్ సెక్టర్ స్టేబుల్‌గా ఉంది అనంటే యాహ్! ఓకే. ఇట్ మే బి కరెక్షన్. మేబీ కరెక్షన్ అయ్యుండొచ్చు. ఫినాన్షియల్ సెక్టర్ బానే ఉంది గాబట్టి అంత పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ అన్నీ పడుతున్నాయి. ఫినాన్షియల్ సెక్టర్ గూడా పడుతుంది అనంటే మాత్రం అప్పుడు మనం కాషియస్‌గా ఉండాలి. ఎందుకంటే ఫినాన్షియల్ మన గ్రోత్‌కి సంబంధించింది ఫినాన్షియలే కదా! సో, ఇదే కొంచెం అటు ఇటుగా ఉందనంటే మనం ఆలోచించాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ సెక్టర్ అనాలిసిస్ చేయడానికి మనం మార్కెట్ డేటాకి వెళ్లి ఇక్కడ ఇండైసెస్ క్లిక్ చేసాం కదా! ఇలా క్లిక్ చేస్తే మనకి డేటా వస్తుంది. ఇక్కడ చూడండి ఇండైసెస్ ఎలిజిబుల్ ఇన్ డెరివేటివ్స్ ఇక్కడ స్టార్టింగ్‌లో కనిపిస్తుందా? దీన్నెలా అయినా 1 సెకండ్. చార్ట్‌ని పెద్దది చేయొచ్చా అని చూస్తున్నా. ఇలా చేయాలి. ఐ డోంట్ నో. కంట్రోల్ ప్లస్ హ్మ్. బటన్ ప్రెస్ చేస్తే ఆహా! ఇదేదో ప్లస్ వచ్చింది. యాహ్! హమ్మయ్య! నాకు ఈ మ్యాక్‌బుక్ వాడడం రాదు. రీసెంట్‌గా తీసుకున్నాను నేను ఇది. యాహ్! ఓకే. ఫైన్. ఏం చేశాను? ఓకే. అయ్యో! దీనిలో పోయింది. ఒకసారి మళ్ళీ చెప్పరా? కంట్రోల్ ప్లస్ ప్లస్ ఓన్లీ ప్లస్ కొట్టానండి రాలేదు. ఇది మ్యాక్. కమాండ్ ఉంటుంది. కమాండ్ ప్లస్సా? ఆ! థాంక్స్ అండి. అయ్యింది. హ్మ్. ఓకే. ఇండైసెస్ ఇక్కడ చూడండి. నిఫ్టీ 50 అనుంది కదా! సో, నిఫ్టీ 50 మనకింక ఏమి నెక్స్ట్ 50 నిఫ్టీ ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ దీనిలో కావాల్సింది నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ రైట్? ఆహ్, నెక్స్ట్ కిందకొస్తే బ్రాడ్ మార్కెట్ ఇండైసెస్ అంట. ఇవన్నీ మనకు అవసరం లేదు. 100, 200 ఇయన్నీ వద్దు.
కిందకొస్తే సెక్టారల్ ఇండైసెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్స్ కింద డివైడ్ చేసి ఉన్నది కదా, అది సెక్టారల్ ఇండైసెస్. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ 25 ఇదంతా అవసరం లేదు. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ. ఆటో అంటే ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ అంటే ఫుడ్‌కి సంబంధించింది ఎక్సెట్రా అవన్నీ. ఐటీ సెక్టర్, నిఫ్టీ మీడియా, మీడియా అంటే మనము మీడియా సెక్టర్. ఓకే. అండ్ నిఫ్టీ మెటల్ అంటే అల్యూమినియం వాటెవర్ మన స్టీల్ ప్లాంట్ ఇయన్నీ ఉంటాయి గదా! సో, మెటల్ సెక్టర్. ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ బ్యాంక్స్‌లో కవర్ అయిపోతాయి అవి. రియాలిటీ అనంటే ఇవి గూడా రియాలిటీ అంటే డీఎల్ఎఫ్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. సో, ఇవొకటి. హెల్త్ కేర్ ఇయన్నీ అవసరం లేదు. నెక్స్ట్ కిందకొస్తే ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రాటజీ ఇండైసెస్ దీనిలోకొస్తే మనకి ఇవన్నీ అవసరం లేదు. నిఫ్టీ ఎనర్జీ ఉంటుంది ఒకటి. అది కిందనే ఉంటుంది. ఆ! థీమాటిక్ ఇండైసెస్ దీనిలో ఉంటాయి చూడండి. కమోడిటీస్ అవసరం లేని నిఫ్టీ ఎనర్జీ ఉంది కదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అవసరం లేదు గానీ, నిఫ్టీ ఎనర్జీ ఇవి. సో, ఇవి మనము చూస్తాము ఎక్కువగా. ఓకే. సో, ఇది చూడాలనంటే ఫస్ట్ ఈ నిఫ్టీ 50 ఉంది కదా! దీన్ని క్లిక్ చేశా. దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ విండో ఓపెన్ అయింది. ఈ విండోలో మనకి ఇక్కడ చూడండి నిఫ్టీ 50 దీని కిందన ఉన్న స్టాక్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ 50 కింద అండర్ నిఫ్టీ 50 ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి. సో, ఇవన్నీ ఒక్కొక్కటి నోట్ చేసుకొని, తీసుకొని, కాపీ చేసుకోవడం అంత అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ పైన చూడండి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉందా రైట్ సైడ్‌లో? దీని పైనే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది గదా! ఈ డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. సో, డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోయింది. రైట్? సో, ఇవన్నీ మనకవసరం లేదు. ఓన్లీ ఆ నిఫ్టీ 50లో ఉన్న ఈ ఈ ఇండ్ ఈ నేమ్స్ మాత్రమే గావాలి. ఈ సింబల్ మాత్రమే గావాలి. ఓకే. దీన్ని ఇలా కాపీ చేసుకోండి. ఒక్కసారి మనం చేసుకొని దీన్నలా అట్టిపెట్టుకుంటే మనము ప్రతిసారి ఎవ్రీ మంత్ చేసుకోవసరం లేదు. ఇది కాపీ చేశాను. నేను ఆల్రెడీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను. కమాండ్ వి. సో, ఈ టాప్ 50 కంపెనీస్ ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఓకే. ఇది టాప్ 50 కంపెనీస్ అయిపోయినాయి. యాహ్! ఇప్పుడు డిలీట్. ఓకే. నెక్స్ట్ దీనిలో ఇంకేం కావాలి? నిఫ్టీ బ్యాంక్. డౌన్‌లోడ్. కంట్రోల్స్ కమాండ్ సి, కమాండ్ వి. ఓకే. నెక్స్ట్ బ్రాడ్ మార్కెట్ ఇండైసెస్ అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు సెక్టారల్ ఇండైసెస్. నిఫ్టీ ఆటో. కంట్రోల్ సి, కమాండ్ వి. ఓకే. ఎఫ్ఎంసీజీ. యాక్చువల్లీ ఇదంతా తీసుకొని పెట్టుకోవడమే మేజర్ పార్ట్. మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోతుంది. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు ఎప్పుడైనా చేసినప్పుడు ఇది అలా సేవ్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ మంత్ మనం చేసుకునేటప్పుడు దీన్ని డూప్లికేట్ క్రియేట్ చేసుకొని దానిలో చేసుకుంటే సరిపోతుంది మీకు. ఎఫ్ఎంసీజీ అయిపోయింది. ఐటీ డౌన్‌లోడ్.
C, Command V. Media. Metal. Command C, Command V. Pharma. Media, metal, pharma. Yes, reality. ఓకే. రియాలిటీ అండ్ దాని తర్వాత ఏంటి? కన్స్యూమర్, ఆయిల్ అండ్ గూడ్స్ ఇయన్నీ అవసరం లేదు. స్ట్రాటజీ ఇండైసెస్ అవసరం లేదు. థీమాటిక్ ఇండైసెస్‌లో మనకి ఎనర్జీ. అబ్బో! ఎనర్జీలో చాలా ఉన్నాయి. ఎనర్జీలో ఇవన్నీ ఎన్‌టీపీసీ ఇవన్నీ దీనిలోకే వస్తాయి. కమాండ్ సి, కమాండ్ వి. ఓకే. సో, ఇంకేమైనా మిస్ అయ్యామండి? మీకు ఐపీఓస్ గట్రా ఏమైనా కావాలి అనుకుంటే ఇది చూడండి నిఫ్టీ ఐపీఓస్ ఇంకా ఏవో చాలా ఉంటాయి ఇక్కడ. ఒకసారి చూడండి. సో, ఇవన్నీ అవసరం లేదు మనకి. యాస్ ఆఫ్ నౌ మనం సెక్టర్ అనాలిసిస్ చేయడానికి ఇవి సరిపోతాయి. టాప్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్స్‌లోనే చేస్తాం. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్స్, పీఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ, హెల్త్ కేర్ ఇండెక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, మిడ్ క్యాప్ ఇయన్నీ అవసరం లేదు. మోస్ట్‌లీ ఇయన్నీ అవసరం లేదు. టాప్ అవి దానిలో చూసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేసాము ఇది సేవ్ చేశాను. యాహ్! 1 సెకండ్. యాహ్! ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ వ్యూ అందరికి సబ్స్క్రిప్షన్ ఉంది అనంటే ఓకే. అదర్‌వైస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఉండదు కాబట్టి, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఎందుకు కావాలంటున్నానంటే, ఇది యాక్చువల్లీ ఇక్కడ లేఔట్ ఉంది చూసారా? లేఔట్. ఈ లేఔట్‌లో మనకి ఇలా మల్టిపుల్ లేఔట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇలాగ 4 చార్ట్స్ కావాలా? 3 చార్ట్స్ కావాలా? సో, లేదంటే 2 షార్ట్స్ కావాలా? ఇలా మనం లేఔట్స్ పెట్టుకోవచ్చు. బట్ పెయిడ్ వాళ్ళు లేరు, నేను తీసుకోలేదు అంటే గనక
సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టార్టింగ్ అయితే నేను రికమెండ్ చేయను. బికాజ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో, 4 పీపుల్ కలిపి మనం పర్చేస్ చేసుకోవచ్చు. మీరిప్పుడు మీ గ్రూప్స్‌లో ఎవరైతే ఉన్నారో 4 పీపుల్ కలిపి ఒక ట్రేడింగ్ వ్యూని పర్చేస్ చేసుకోండి. అడిషనల్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని దాంతో పర్చేస్ చేసి నలుగురికి సేమ్ డీటెయిల్స్ సెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈచ్ మెంబర్‌కి ఒక 5,000-6,000 అరౌండ్ పడుతుంది. ఒకరే కొనుక్కోవాలంటే 20,000 టు 18,000-25,000 ఉండొచ్చు ఆఫర్ లేకపోతే. సో, కాబట్టి ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఒక్కరే సింగిల్‌గా అంత ఇన్వెస్ట్ చేయడం అనేది అవసరం లేదు. సో, యాహ్! 5 అవర్స్ అకౌంట్ 1 సెకండ్ అండి. ఓహ్! 1 సెకండ్ అండి. ఇది యాక్చువల్లీ నేను వేరే గ్రూప్‌లో ఇది పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఇంకా ట్రేడింగ్ యాహ్! యాహ్! ఇది 5 ఇయర్స్ అకౌంట్. ఆహ్, మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ అందరికి ట్రేడింగ్‌తో పాటు అనాలిసిస్‌కి కూడా చాలా తక్కువగా యూజ్ అవుతాయన్నమాట. బట్ నేను ఈ 5 ఇయర్స్ అకౌంట్‌ని నేను అనాలిసిస్ పర్పస్‌కి యూజ్ చేస్తాను. బికాజ్ 5 ఇయర్స్ అనేవి ఈక్వల్ టు ట్రేడింగ్ వ్యూ లాగానే అనిపిస్తది. సో, అనాలిసిస్‌కి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, మీకు ఒకవేళ ఇన్‌కేస్ కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇఫ్ ఇన్ కేస్ నేను ట్రేడింగ్ వ్యూ లేదు నాకు అనంటే మాత్రం ఈ అకౌంట్‌లో నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదేంటంటే ఇక్కడ అన్ని ఇండికేటర్స్ అన్ని ఎట్ ఏ టైమ్ మనము అన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ లేఔట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఓకే. సో, దీనిలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఈ నిఫ్టీ 50 ఉంది గదా! ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ నోట్ చేసుకొని 50 స్టాక్స్ నోట్ చేసుకున్నామో, ట్రేడింగ్ వ్యూలో అయితే ఒక్కొక్కటి టైప్ చేసుకొని మనం ఇక్కడ మొత్తం చూసుకోవాలి. ఇక్కడ ఆహ్, దాన్నేమంటారు? హ్మ్. ఈ టెర్మినల్ వాడు ఇవ్వలేదు. రైట్? సో, 5 ఇయర్స్ అకౌంట్‌లో మీకిక్కడ ఇది చూడండి పైన ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కిందన ఉంటాయి చూడండి. సో నిఫ్టీ 50, నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ కమోడిటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ ఇండైసెస్, ఇన్ఫ్రా, ఐటీ, మీడియా, మెటల్ ఇలా బై డిఫాల్ట్ అది ఇన్‌బిల్ట్‌లోనే ఉందన్నమాట. సో, కాబట్టి మనం ఒక్కొక్క స్టాక్ సెలెక్ట్ చేసుకునేంత అవసరం లేదు. సో, ఈ 5 ఇయర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ 2 లేఔట్స్ పెట్టుకోండి ఫస్ట్. 2 లేఔట్స్ పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఉంది గదా! ఇక్కడ 2 ఉన్నాయి కదా! నేను 2 లేఔట్స్ పెట్టుకున్నా. ఫస్ట్ లేఔట్‌ని క్లిక్ చేయండి. నేను 2 లేఔట్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ లేఔట్ క్లిక్ చేసి, ఇక్కడ నిఫ్టీ 50 అని పెట్టండి. నిఫ్టీ 50 పెట్టి ఎప్పుడైనా అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నాము? మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టాలి. ఓకే. ఫస్ట్ దానిలో నిఫ్టీ 50 పెట్టండి. పెట్టి లాస్ట్ దానిలో ఆహ్, మీరిప్పుడు ఇండెక్స్‌లని మనము ఆహ్, మొత్తం దేనితో కంపేర్ చేస్తాం? ఇండెక్స్‌లన్నీ ఏ ఇండెక్స్ పెర్ఫార్మ్ చేస్తుందనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. దేనితో కంపేర్ చేయాలి అనంటే మొత్తం ఇండెక్స్‌లన్నిటిని కలిపి నిఫ్టీ 50తో కంపేర్ చేయాలి. ఎందుకనంటే మనము మన ఇండియా గ్రోత్ ఎలా ఉంది? సో, మన స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? మన జీడీపీ వాటెవర్ మొత్తం అంతా చెప్పేది దేని బేస్ చేసుకొని నిఫ్టీ 50 మీద.
ఎందుకంటే మన ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ అవే కాబట్టి. సో, నిఫ్టీ 50తో కంపేర్ చేసి మిగిలిన ఇండెక్స్‌లన్నిటిని కంపేర్ చేస్తాం. ఓకే. సో, అర్థమైందండి? రెస్పాండ్ అవ్వండి కొంచెం. యెస్ మేడం. సో, ఫస్ట్ ప్లేస్‌లో నిఫ్టీ 50ని పెట్టుకుంటాము. దీనితో నెక్స్ట్ మిగిలిన ఇండెక్స్‌లన్నిటిని కంపేర్ చేస్తాం. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్‌లనున్నాయి చూడండి. కిందకొస్తే నిఫ్టీ ఇండైసెస్ అని ఉంది గదా! దీనిలో మనకి నిఫ్టీ బ్యాంక్ కావాలి. నిఫ్టీ బ్యాంక్. ఈ ప్లేస్‌లో నిఫ్టీ బ్యాంక్ అని పెట్టాను. ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి. ఆల్‌మోస్ట్ 1 మంత్ టైమ్ ఫ్రేమ్‌లో 1 మంత్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టాను. ఇది నేను ఎక్కడి నుంచి 2010 నుంచి చూస్తున్నా. 20 నుంచి చూస్తున్నా. ఇది కూడా 2020 నుంచి చూడండి. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది? సో, ఇది చూడండి. లాస్ట్ ప్రైస్ యాక్షన్ చూడండి. ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏది? ఇది. ఆల్ టైమ్ హై. దాని తర్వాత మంచి ఫాల్ అయ్యింది. దీనికి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏది? ఇది. ఇది కూడా ఫాల్ అయ్యింది. దీని తర్వాత ఇది రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసేసింది. సో, కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది? సార్ శ్రీరామ్ గారు మ్యూట్. యాహ్! ఏం చెప్తున్నాం? సో, నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది? బుల్లిష్ ఉందా? బాగా పెర్ఫార్మ్ చేస్తుందా? లేదు అనంటే ఏంటి? 1 సెకండ్ అండి. ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? అన్‌మ్యూట్. దీనికంటే ఇది బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందా? లేదంటే అండర్ పెర్ఫార్మింగ్ చేస్తుందా? బెటర్ చేస్తాను. బెటర్ పెర్ఫార్మ్ చేస్తుంది. రైట్. సో, బెటర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ బాగుంది. సో, బ్యాంక్ నిఫ్టీ అనేది బుల్లిష్. ఓకే. ఓకే. ఇప్పుడు నిఫ్టీతో ఆటో సెక్టర్‌ని కంపేర్ చేద్దాం. ఏది? ఇప్పుడు నిఫ్టీ 50తో ఇప్పుడు మనం ఆటో సెక్టర్‌ని ఆటో ఎక్కడుంది? నిఫ్టీ ఆటో రైట్. సో, ఇప్పుడు నిఫ్టీతో కంపేర్ చేస్తే ఆటో సెక్టర్ పెర్ఫార్మ్ చేస్తుందా? లేదంటే అండర్ పెర్ఫార్మింగ్ చేస్తుందా? అండర్ పెర్ఫార్మింగేనా? సో, ఇది ఆల్‌మోస్ట్ ఈ లెవెల్‌లోకి వెళ్ళింది. ఈ రెడ్ క్యాండిల్‌ని క్రాస్ చేసి ఎంగల్ఫ్ చేసింది. దాని తర్వాత ఫాలో అప్ కూడా క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ క్యాండిల్‌ని ఇంకా ఎంగల్ఫింగ్ చేసే టైంలోనే ఉంది. సో, కంపారిటివ్‌లీ నిఫ్టీతో కంపేర్ చేస్తే ఆటో సెక్టర్ అనేది అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. రైట్? అంతేనా? యెస్ సార్. యామ్ ఐ కరెక్ట్? యెస్. సో, మరీ అంత అండర్ పెర్ఫార్మింగ్ గాదు. సో, కాబట్టి కొంచెం లైట్ రెడ్ కలర్ పెడుతున్నా. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ. లేదు అనంటే యాహ్! రెడ్డే పెడదాము. దాని తర్వాత చూద్దాము. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ. ఇప్పుడు ఈ ప్లేస్‌లో ఎఫ్ఎంసీజీ పెట్టాలి. ఎఫ్ఎంసీజీ ఎక్కడుంది? ఎఫ్ఎంసీజీ. ఇదేంటిది? ఇదేం చేస్తుంది చెప్పండి? దీంతో కంపేర్ చేస్తే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఎలా ఉంది? అండర్ పర్ఫార్మెన్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అండర్ పెర్ఫార్మింగ్. ఐటీ సెక్టర్. ఐటీ ఎలా ఉంది చెప్పండి? అండర్ పర్ఫార్మెన్స్. యెస్. ఆబ్వియస్‌లీ మీడియా ఎప్పుడు అండర్ చేస్తూనే ఉంటది. బట్ ఏదో ఒక రోజు మాత్రం గట్టిగా మూవ్‌మెంట్ అవుతది. మీడియా ఎక్కడుంది? మీడియా. సూపర్ బేడిషా?
టూ మచ్ బేరిషా, అండర్ పర్ఫార్మింగ్. Yes, sir. నిఫ్టీ మెటల్ 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 ఎక్కడుంది చూడండి. మెటల్ సో ఇది ఎలా ఉంది? ఆల్మోస్ట్ ఇది కూడా అండర్ పర్ఫార్మింగ్. యాక్చువల్లీ ప్రీవియస్ క్యాండిల్స్ అయితే క్రాస్ చేసింది, కాకపోతే సైడ్ వేస్ లో ఉంది, రైట్? సో కమింగ్ టు వీక్లీలో చూద్దాం ఎలా ఉందో. ఇది ఒక మంచి సైడ్ వేస్ చేస్తుంది. సో సైడ్ వేస్ బ్రేక్ అవుట్ కూడా చేసింది. సో మేబీ ఇదేం సెటప్ అండి? ఇదేం సెటప్? చార్ట్ ప్యాటర్న్. Flag and pole. ఎస్, Flag and pole. ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్అవుట్ అని అంటే మనకి మేబీ మెటల్ సెక్టర్ అనేది ఫ్యూచర్ లో బుల్లిష్ అవ్వచ్చా? మేబీ, రైట్? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్అవుట్ అయింది. సో మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. సో కాబట్టి ఇది మనము మరీ రెడ్ కాదు, ఒక లైట్ రెడ్డిష్ కలర్ లో లేదంటే లైట్ న్యూట్రల్ లో పెట్టుకుందాం. మెటల్ అనేది మనము న్యూట్రల్ కలర్, న్యూట్రల్ అంటే అటు బుల్లిష్ కాదు, అటు బేరిష్ కాదు, న్యూట్రల్ ఉంది అప్రాక్సిమేట్. ఇప్పుడు ఆటో కూడా యాక్చువల్లీ ఇంచుమించు ఇలానే ఉన్నట్టుంది కదా. ఆటోలో ఏమైనా బ్రేక్అవుట్ ఉందేమో చూద్దాం. కమింగ్ టు వీక్లీ, యాక్చువల్లీ చెప్పాలనంటే ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గరలోనే ఉంది, ఇది కూడా ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గరలోనే ఉంది ఇంచుమించుగా. సో ఆటో కూడా న్యూట్రల్ పెట్టొచ్చా? అప్రాక్సిమేట్లీ న్యూట్రల్, మరి బుల్లిష్ కాదు, బట్ న్యూట్రల్ లాగా కనిపిస్తుంది కదా. పెడదాం, లాస్ట్ లో చెక్ చేద్దాం. కమింగ్ టు ఫార్మా. ఫార్మా 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 ఏది? ఫార్మా, ఫార్మా సెక్టర్. ఎలా ఉంది? ప్రైస్ యాక్షన్ చెక్ చేయండి. టాప్ లో దీంతో పాటు ఇది కూడా ఫాలో అయింది, దీని తర్వాత దీంతో పాటు ఇది కూడా రికవర్ అయింది, బట్ దీనితో కంపేర్ చేస్తే ఇది ఇంకా బేరిష్ లోనే ఉంది. ప్రైస్ యాక్షన్ ఆ బుల్లిష్ క్యాండిల్ ని క్రాస్ చేయలేదు. మేబీ ఫార్మా బేరిష్. రియాలిటీ, రియాలిటీ రియాలిటీ ఈజ్ బేరిష్. ఇంకా ఈ క్యాండిల్ దగ్గరలోనే ఉంది, ఇంకా ఎంగల్ఫ్ కూడా చేయలేదు, రైట్? సో రియాలిటీ ఈజ్ బేరిష్. ఎనర్జీ, ఎనర్జీ ఎనర్జీ ఎక్కడుంది? ఎనర్జీ టూ మచ్ బేరిష్ నా. సో ఫస్ట్ ఒకవేళ మార్కెట్ ఏమైనా అటు ఇటుగా చేసి ఒకవేళ మార్కెట్ లో కరెక్షన్ స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తే, ఒకవేళ మార్కెట్ ఈస్ బేరిష్ అని అనిపిస్తే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామండి? ఏ స్టాక్స్ కి ఇస్తాం? మార్కెట్ పడుతుంది, మార్కెట్ ఈస్ బేరిష్. సో ఫస్ట్ మనం ఎప్పుడు దేని మీద ఫోకస్ చేస్తాం? మనం బేరిష్ వ్యూలో ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ స్టాక్స్ మీద మనం ఫోకస్ చేస్తాం? బేరిష్ గా ఉన్న స్టాక్స్ మీద కదా మాట్లాడండి. ఇప్పుడు మన వ్యూ బుల్లిష్ ఉంది అంటే పైకి వెళ్ళే స్టాక్స్ లో మనము కూడా బుల్లిష్ అయ్యేటట్టు చూస్తాం. సో మన మార్కెట్ ఈస్ బేరిష్. సో అలాంటప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి? బుల్లిష్ గా వెళ్ళే స్టాక్స్ మీద మనం బేరిష్ చూడకూడదు కదా. బేరిష్ గా ఉన్న స్టాక్స్ లోనే మనం బేరిష్ గా వెళ్ళాలి, రైట్? ఎప్పుడు మన ట్రెండ్ ఆపోజిట్ లో వెళ్ళకూడదు. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో కరెక్షన్ ఉంది, లేదు మార్కెట్ కొంచెం ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటప్పుడు మీరు బేరిష్ ఆపర్చునిటీస్ ఎప్పుడైనా అన్నిటికంటే స్ట్రాంగ్ బేరిష్ ఏం కనిపిస్తుంది? మీడియా కనిపిస్తుంది, ఎనర్జీ కనిపిస్తుంది.
సో ఎప్పుడైనా వచ్చి మనం ఈ రెండిట్లో మనం బేరిష్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. అండ్ ఇవి కూడా బేరిషే కదా, సో వీటిలోకి వచ్చి మనం బేరిష్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. సో మార్కెట్ ఈస్ బుల్లిష్, మీరు మార్కెట్ బుల్లిష్ అవుతుంది అని అన్నప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్లో, నిఫ్టీ ఆటోలో, నిఫ్టీ మెటల్లో చూసుకోవాలి, నిఫ్టీ 50 వాటెవర్. ఓకే, అర్థమవుతుందండి. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నిఫ్టీ 15 చెక్ చేద్దాము. సో ఫస్ట్ ప్లేస్లో నిఫ్టీ 50 పెట్టుకున్నాము. సో నిఫ్టీ 50 ఇప్పుడు ఇలా ఉంది అని అంటే ఏ స్టాక్ రీజన్? సో నిఫ్టీ 50 పెట్టుకున్నా, ఇది ఇండైసెస్ నిఫ్టీ 50. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ లో నిఫ్టీ 50, దాని తర్వాత ఈ స్టాక్ బుల్లిష్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు దీనిలో ఉన్న 50 స్టాక్స్ ఖచ్చితంగా బుల్లిష్ అయిపోవాలని లేదు కదా, దాని వెయిటేషన్ బట్టి ఇది మూవ్మెంట్ అవుతుంది కాబట్టి ఏ స్టాక్ మూవ్మెంట్ అవ్వడం ద్వారా ఇవి బుల్లిష్ అయింది అనేది మనం చెక్ చేయాలి. సో సెకండ్ లేఅవుట్ ని క్లిక్ చేసి ఇక్కడ ఒక్కొక్క స్టాక్ ని పెట్టుకుంటా వస్తాం. అదాని ఎలా ఉంది? అదాని కంపేర్ టు నిఫ్టీ ఎలా ఉందండి? సో అందరూ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని నాకు మాట్లాడుతూ ఉండాలి. అండర్ పర్ఫార్మింగ్. సో అదాని అండర్ పర్ఫార్మింగ్. అదాని పోర్ట్స్ రిట్రేస్మెంట్ లో ఉంది. అదాని పోర్ట్స్ ఇస్ బుల్లిష్ కదా. సో చూడండి దీంతో ఇంచుమించుగా ఈక్వల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది, కనిపించలే? అదాని ఇస్ బేరిష్, ఎందుకనంటే ఇది టూ మచ్ బేరిష్ లో ఉంది. అదాని పోర్ట్స్ ఇస్ బుల్లిష్, రైట్? దీనితో కంపేర్ చేయాలి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ తో కంపేర్ చేయండి. అది బుల్లి అంటే రీట్రేస్మెంట్ అది కాకుండా ఈ ప్రైస్ యాక్షన్ తో ఈక్వల్ గా ఉందా లేదంటే అండర్ గా ఉందా, అండర్ పర్ఫార్మింగ్ చేస్తుందా అనేది చూడండి. సో అపోలో హాస్పిటల్స్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. సో అదాని ఎంటర్ప్రైజెస్ బేరిష్, ఇక్కడ ఉంది అదాని. అదాని ఎంటర్ప్రైజెస్, ఎస్, అదాని ఎంటర్ప్రైజెస్ ఇస్ బేరిష్. అదాని సారీ పోర్టా, ఇంకొకటి ఏంటనుకున్నా, అదాని పోర్ట్స్. అదాని పోర్ట్స్ ఎక్కడ ఉందండి? 18. ఓ అదాని పోర్ట్ ఈస్ బుల్లిష్. సో అపోలో హాస్పిటల్స్ ఎలా ఉంది? అండర్ పర్ఫార్మింగ్. అండర్ పర్ఫార్మింగ్, అండర్ పర్ఫార్మింగ్, బెటర్ పర్ఫార్మింగ్. ఆల్మోస్ట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది కదా, మేబీ న్యూట్రల్, అంత హెవీ అండర్ పర్ఫార్మింగ్ కాదు కదా. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి దీంతో కంపేర్ చేసి, పర్లేదు కదా. అపోలో ఎక్కడుంది? 20. సో మరీ బుల్లిష్ కాదు, లైట్ బుల్లిష్. చూద్దాం. ఓకే, కమింగ్ ఏషియన్ పెయింట్స్, అబ్బో సూపర్ బేరిష్. ఏషియన్ పెయింట్స్ బేరిష్. యాక్సిస్ బ్యాంక్ బానే ఉంది కదా కంపేర్ టు ప్రైస్ యాక్షన్, ఇంచుమించుగా దగ్గరగా ఉంది యాక్సిస్ బ్యాంక్. గుడ్. అబ్బో బజాజ్ ఆటో ఇస్ బేరిష్. బజాజ్ ఫినాన్స్ ఇస్ వెరీ వెరీ బుల్లిష్. ఫిన్సర్వ్ is very good. Finance and Finserv is good. Bajaj Auto is bearish. Axis Bank is bull. Okay, neutral. Bajaj Auto bearish. Axis Bank. ఎక్కడుంది? Axis Bank neutral. Light bullish పెడుతున్నా. ఓకే, బజాజ్ ఏదండి? ఫినాన్స్ అండ్ ఫిన్సర్వ్. ఫినాన్స్ మంచి బులిష్ మోడ్ లో ఉంది. ఫిన్సర్వ్ ఎక్కడ ఉందండి? 7 మంచి బులిష్ లో ఉంది. ఓకే, సో బిఈఎల్ రాకింగ్. భారతీ ఎయిర్టెల్ ఇస్ రాకింగ్. బిఈఎల్, where is BEL?
బుల్లిష్. ఇంకా 14 భారతీ భారతి ఎయిర్టెల్. ఎస్ బుల్లిష్. ఏదో ఒక స్టాక్ అపోలో హాస్పిటల్స్ కదా న్యూట్రల్ అనుకున్నాం. సో అపోలో హాస్పిటల్స్ న్యూట్రల్ పెట్టామా? ఓకే. ఇంకొకటి ఏది అదాని పోర్టా? రాకింగ్. ఇవి భారతీ ఎయిర్టెల్, బిఈఎల్ ఇవన్నీ. ఇది ఇంచుమించుగా ఇది న్యూట్రలే కదా. అదాని పోర్ట్స్ కూడా. సో యా బజాజ్, బిఈఎల్, భారతీ ఎయిర్టెల్, సిప్లా ఈజ్ బేరిష్ కదా. కంపారిటివ్లీ ఇక్కడ ప్రైస్ యాక్షన్ తో కంపేర్ చేస్తే సిప్లా ఈజ్ బేరిష్. కోల్ ఇండియా ఈజ్ బేరిష్. డాక్టర్ రెడ్డి న్యూట్రల్. డాక్టర్ రెడ్డి ఈజ్ న్యూట్రలా. సిప్లా కోల్ బేరిష్. మళ్ళీ మర్చిపోతాను నేను. సిప్లా ఈజ్ బేరిష్. కోల్ కోల్ ఇండియా 13. కోల్. ఓకే. సో బేరిష్ కంటే ఇది బేరిష్ లానే అనిపిస్తుంది కదా. ఇంకా ఈ క్యాండిల్ ఇది ఆల్మోస్ట్ ఈ లెవెల్లోకి వెళ్ళింది, బట్ ఇది ఇంకా అండర్ గానే ఉంది. సో డాక్టర్ రెడ్డి మనం బేరిష్ గానే తీసుకోవచ్చు. వేర్ ఈస్ డాక్టర్ రెడ్డి? డాక్టర్ రెడ్డి. ఐషియా మోటార్స్ ఈస్ బుల్లిష్. టాప్ లో ఉంది కదా కంపేర్ టు నిఫ్టీ. ఎటర్నల్ ఈస్ బేరిష్. గ్రాసిమ్ ఈస్ బేరిష్. ఐషియా మోటార్స్ బుల్లిషా? ఐషియా ఎక్కడుందండి ఐషియా మోటార్స్? 18. ఐషియా మోటార్స్ ఈజ్ బుల్లిష్. ఇంకొకటి ఏంటి? గ్రాసిమ్ ఈజ్ బేరిష్. ఎటర్నల్ ఈజ్ బేరిష్. గ్రాసిమ్ ఎటర్నల్. గ్రాసిమ్ బేరిష్. ఎటర్నల్ ఓకే. హెచ్సిఎల్ is bearish. HDFC Bank is bullish. HCL bearish. HDFC Bank. 4. HDFC Bank. HDFC Life ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లో ఉంది. సో రెసిస్టెన్స్ లో ఉన్నప్పుడు మనము ట్రేడ్ ఆపర్చునిటీస్ తీసుకుంటామా, కాషియస్ గా ఉంటామా? కంపేర్ టు నిఫ్టీ బుల్లిష్ గానే ఉంది, కాకపోతే మనం ఇక్కడ రెసిస్టెన్స్ లో ఉన్నాము. ఇట్స్ అ కాషియస్ సైన్, రైట్? కాషియస్ సైన్ ఫర్ బుల్స్. రెసిస్టెన్స్ లో మేబీ రిట్రేస్మెంట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో కాబట్టి బీ కాషియస్. HDFC Life. సో రెసిస్టెన్స్ లో ఉంది కాబట్టి దీనికి లైట్ డిఫరెంట్ కలర్ పెడదాం. రెసిస్టెన్స్ లో ఉంది, బీ కాషియస్ అన్నట్టు. ఓకే. సో బుల్లిషే కానీ రెసిస్టెన్స్ లో ఉంది. సో కాబట్టి మేబీ అటు వెళ్ళొచ్చు, లేదంటే ఇటు రావచ్చు అన్నట్టు. హీరో మోటో
Hero Moto is bearish. bearish. Hindalco is bearish. Hindustan Unilever is bearish. ICICI is bullish. Hero, Hindalco, Hindustan Unilever. Hero, Hindalco, Hero, bearish. Hindalco is bearish. Hindustan Unilever is bearish. ఇంకోటి ఏంటండి? ICICI Bank is bullish. Okay. Next, ITC bearish. Indus Bank bearish. Infosys bearish. Infi bearish. JSW పాక్కుంటే వెళ్ళిపోతుంది. బట్ కాకపోతే వెరీ హెవీ న్యూట్రల్స్ కనిపిస్తున్నాయి కదా. సో కాబట్టి న్యూట్రల్ గా పెడదాం. ఐటీసీ, ఇండస్ఇండ్, ఇన్ఫీ. ఐటీసీ, ఇండస్ఇండ్, ఇన్ఫీ. జేఎస్డబ్ల్యూ స్టీల్ దేనిలో పెడదాం? న్యూట్రల్ లో పెడదామా, బులిష్ లో పెడదామా? ఫస్ట్ లోవర్ టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేద్దాం. చూడండి, లోవర్ టైం ఫ్రేమ్ లో సైడ్ వేస్ లో ఉంది. 2 months సైడ్ వేస్. ఒకవేళ ఇది గనుక బ్రేక్ డౌన్ అయితే మాత్రం వెరీ షార్ప్ గా పడొచ్చు. బికాజ్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుంది ప్రైస్ పైకి వెళ్ళడానికి. హెవీగా న్యూట్రల్స్ పడుతున్నాయి. సో ఇద్దరికి టూ మచ్ ఫైట్ జరుగుతుంది. బట్ ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి. బట్ ఇది పైకి ఇలా షార్ప్ గా పైకి చూపిస్తోంది అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అయ్యింది అని అంటే మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ టు రీచ్ హియర్. బట్ ఇది ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ చేస్తే మళ్ళీ బుల్లిష్ అయిపోవచ్చు. ఓకే, దీన్ని ఎలియట్ వేవ్స్ లో ఈడిటి అంటారు. షార్ప్ గా పైకి ఒక వెడ్జ్ షార్ప్ గా పైకి చూపిస్తూ ఉంటుంది. సో ఇది బ్రేక్ డౌన్ అయ్యిందని అంటే మాత్రం ఈ టార్గెట్ కి రీచ్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ బుల్లిష్ మోడ్ లోనే ఉంది. అండ్ RSI is also in bullish. హైయర్ టైం ఫ్రేమ్స్ ఓకే, మంత్లీ ఇస్ బుల్లిష్ బట్ వీక్లీ బేరిష్ లోనే ఉంది. డైలీ బేరిష్ లో ఉంది. మొత్తం లోవర్ టైం ఫ్రేమ్స్ అన్ని బేరిష్ లో ఉన్నాయి. బట్ హైయర్ టైం ఫ్రేమ్ ఒక్కటే బుల్లిష్ లో ఉంది. సో కాబట్టి మనము ఇది న్యూట్రల్ గా పెట్టుకోవచ్చు, అంత హెవీగా లేదు. సో కాబట్టి దీన్ని వదిలేద్దాం. JSWని చూడండి, అది బేరిష్ అవ్వచ్చు, బుల్లిష్ అవ్వచ్చు. జియో ఈజ్ బేరిష్. కోటాక్ మహీంద్రా ఏం చేయొచ్చు చెప్పండి? మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కనిపిస్తున్నట్టుంది. ఫ్లాగ్ అండ్ పోల్. మంచి సైడ్ వేస్ ని బ్రేక్అవుట్ చేసింది. బట్ రీటెస్ట్ చేయడానికి సిఐపి చేంజ్ ఇన్ పొలారిటీ చెప్పుకున్నాం కదా. సో రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్. రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ గా కన్వర్ట్ అయింది బ్రేక్ చేయగానే. ఇక్కడి నుంచి ఒకవేళ వెనక్కి తిరిగిందనంటే కోటాక్ మహీంద్రా ఇస్ వెరీ గుడ్. సో కోటాక్ మహీంద్రా ఈస్ బులిష్ based on price action. ఓకే, ఏంటిది ఇంకా ఉన్నాయా? ఎల్టీ ఏంటండి? ఆల్ టైమ్ హైలో ఉంది. ప్రైస్ యాక్షన్ చెక్ చేయండి. ఎల్టీ ఈ హైని బ్రేక్ చేస్తే మాత్రం బుల్లిష్ అయిపోవచ్చు. సో కంపారిటివ్లు నిఫ్టీతో కంపేర్ చేస్తే న్యూట్రల్ గా ఉంది కదా, ఇంచుమించుగా దగ్గరగా. మరి అంత హెవీ బేరిష్ కాదు కదా. ఎల్టీ ఇస్ గుడ్ కదా. ఎలాంటి
ఎల్టీ ఈస్ గుడ్. ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యింది అని అంటే మంచి ఆపర్చునిటీ. మేబీ M&M టాప్ ఆఫ్ ది ట్రెండ్లో న్యూట్రల్ క్యాండిల్స్ చాలా హెవీగా ప్రింట్ చేస్తుంది. సో మనము బయింగ్ సైడ్ విండొచ్చా? మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ ఆఫ్ ది ట్రెండ్లో న్యూట్రల్స్ ప్రింట్ చేస్తుంది. ఎప్పుడైనా న్యూట్రల్స్ చూసినప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం? Highs and lows. ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్ ఉన్నంత వరకు మనం కాషియస్గా ఉండాలి. ఎప్పుడైతే మీకు వెపన్ క్రియేట్ అయ్యింది అని అన్నప్పుడు మీరు ఆలోచించవచ్చు. మహీంద్రా అనేది మీకు న్యూట్రల్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మీకు బ్రేక్అవుట్ అయ్యిందని అంటే మంచి ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ న్యూట్రల్. మారుతి ఈజ్ కైండ్ ఆఫ్, బట్ న్యూట్రల్స్ ప్రింట్ అవుతున్నాయి, బట్ లిస్ట్లో పెట్టుకోండి న్యూట్రల్గా. NTPC బేరిష్, NSTL బేరిష్, పవర్ గ్రిడ్ బేరిష్, ONGC బేరిష్, రిలయన్స్ మారుతి ఇంచుమించుగా దగ్గరగా ఉన్నాయి, న్యూట్రల్గా పెట్టుకోవచ్చు. సో NTPC, NSTL, ONGC, పవర్ గ్రిడ్. ONGC బేరిష్, నెస్టిల్ ఉందా దానిలో? ఇంకోటి ఏంటండి? NSTL, NTPC బేరిష్. ఇంకేం చెప్పుకున్నాం? Power grid. పవర్ గ్రిడ్, ONGC, నెస్టిల్. పవర్ గ్రిడ్, నెస్టిల్ ఇక్కడ ఉంది. పవర్ 37. గ్రిడ్ బేరిష్. సో ఇంకొకటి ఏంటనుకున్నాము? రిలయన్స్ ఈజ్ కంపారిటివ్లీ ప్రైస్ బుల్లిష్ లోనే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి? మహీంద్రా కాదు, మారుతి కదా. మారుతి ఈజ్ బుల్లిష్ కాదు, న్యూట్రల్ బుల్లిష్. రిలయన్స్ కూడా న్యూట్రల్ గా ఉన్న బుల్లిష్. M&M కూడా న్యూట్రల్ బుల్లిష్ కదా. సో SBI లైఫ్ బుల్లిష్, బాగుంది కదా. శ్రీరామ్, SBIN కూడా ఇంచుమించుగా ఇలానే ఉంది. స్టేట్ బ్యాంక్, SBI లైఫ్ బాగానే ఉంది, అంటే న్యూట్రల్ బుల్లిష్, మరి హెవీ బుల్లిష్ కాదు. SBIN న్యూట్రల్ బుల్లిష్, SBI లైఫ్ న్యూట్రల్ బుల్లిష్. ఇంకొకటి ఏంటనుకున్నాం? శ్రీరామ్ ఇస్ ఆల్సో ఓకే. దీంతో కంపేర్ చేస్తే ఈక్వల్ గానే ఉంది. సో కాబట్టి న్యూట్రల్స్ ప్రింట్ అవుతున్నాయి కదా, మేబీ ఆలోచించాలి. సన్ ఫార్మా ఇస్ బేరిష్, TCS ఇస్ బేరిష్, టాటా కన్స్యూమర్ is neutral bullish. Tata Motors is bearish. Tata Steel is ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్రేక్ చేసింది, మళ్ళీ లోపలికి వచ్చింది. ఇది బ్రేక్ చేసి క్లోజ్ అవ్వాలి ఈ మంత్. ఓకే, క్లోజ్ అయ్యింది ఆల్మోస్ట్. ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. ప్రైస్ యాక్షన్ చెక్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ ని ప్రీవియస్ మే మంత్ క్రాస్ చేసింది. సో కమింగ్ టు వీక్లీ, మేబీ ఇక్కడ చూడండి, మీరు లోవర్ టైం ఫ్రేమ్, హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ చెక్ చేస్తే ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది మీకు. ఇక్కడ ఏం ప్యాటర్న్ కనిపిస్తుందండి? రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఏం ప్యాటర్న్ కనిపిస్తుంది? Flag and core. ఎస్, మేబీ. సో ఇక్కడ వెపన్ క్యాండిల్ క్రియేట్ అయింది, దీని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. సో దీని తర్వాత మేబీ ఒకవేళ ఇది అందుకుంది అని అంటే మేబీ టార్గెట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. టాటా స్టీల్ ఈజ్ ఓకే. సో టాటా కన్స్యూమర్ ఈజ్ ఆల్సో ఓకే. టాటా స్టీల్ అండ్ లిస్ట్ లో పెట్టుకోండి. టాటా స్టీల్ న్యూట్రల్ బుల్లిష్. ఇంకొకటి ఏంటనుకున్నాం? టాటా మోటార్స్ బేరిష్. ఇంకేం చూసామండి? టాటా TCS, టాటా స్టీల్,
జియో ఫైనాన్స్ కూడా చూసాం మేడం, అది కూడా బేరిష్. సన్ ఫార్మా, టీసీఎస్ బేరిష్, సన్ ఫార్మా, టీసీఎస్, సన్ ఫార్మా ఇస్ బేరిష్, టీసీఎస్ ఇస్ బేరిష్, జియో బేరిష్ అనుకున్నామా? అవును మేడం. ఓకే. TCS is bearish. Tata Consumer is okay. Tata Motors bearish. Tata Consumer. Tata Steel. So Tata Consumer is neutral, very bullish. And Tata Consumer ante TCS andi. Tata Consumer ante. కాదు మ్యామ్. అది వేరు మేడం. అది So Tata Consumer ante ఏంటి మరి? టెక్కెం కాదు. FMCG మ్యామ్. మరి దీనిలో మరి దీనిలో లిస్ట్ లో ఉండాలి కదా. ఇక్కడ ఉంది ఆల్రెడీ రాస్తాము. ఓకే, టాటా కన్స్యూమర్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిందండి. టాటా టెక్కెం ఈజ్ బేరిష్. టైటాన్ ఈజ్ ఓకే. టైటాన్ చూడండి, ఇక్కడ నాకు ఏదో ఫ్లాగ్ అండ్ పోల్ కనిపిస్తున్నాయి. ఇది కనుక బ్రేక్అవుట్లు అయితే మంచి ఆపర్చునిటీస్ దొరకచ్చు. చూడండి, ఇంత సైడ్ వేస్ అయింది కదా. మేబీ ఫ్యూచర్ లో మంచి ఆపర్చునిటీ దొరకచ్చా. సో లిస్ట్ లో పెట్టుకోండి టైటాన్. మేబీ రైట్. సో టైటాన్, ట్రెంట్ బాటమ్ నుంచి స్టార్ట్ అయింది. మేబీ మీకు బాటమ్ రివర్సల్ డిప్స్ లో మంచి సెటప్స్ దొరకచ్చు. ట్రెంట్ ఈస్ ఎ వెరీ గుడ్ కంపెనీ యాక్చువల్లీ. మన టాటా కంపెనీ వెస్ట్ సైడ్ అండ్ స్టూడియోస్, దానికి ట్రెంట్ బ్రాండ్ అంటే దాని కింద సిస్టర్ కంపెనీస్ అన్నమాట ఈ వెస్ట్ సైడ్ అండ్ స్టూడియోస్ ఇవన్నీ. సో మిగిలినవన్నీ బేరిష్లు. ఓకే, ఇక్కడ వరకు నిఫ్టీ 50కే ఇంత టైం పట్టింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మార్కెట్ పడుతోంది అని అంటే మాత్రం మనము ఎప్పుడైనా ఈ రెడ్ కలర్ లో ఉన్న స్టాక్స్ ఉన్నాయి చూసారా, వీటి మీద ఫోకస్ చేస్తాం. మార్కెట్ ఈస్ బుల్లిష్ అని అన్నప్పుడు ఇక్కడ చూడండి, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కొటాక్, బిఈఎల్, ఐషర్ మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, వీటి మీద ఫోకస్ చేయాలి మనం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఈ నిఫ్టీ 50 పైకి వెళ్ళడానికి రీజన్స్ లో ఫస్ట్ ప్రయారిటీ ఈ స్టాక్స్ అన్నమాట. సో ఈ స్టాక్స్ అన్నిటిని మనం ఒక లిస్ట్ పెట్టుకొని దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. వాచ్ లిస్ట్ లో పెట్టుకున్న తర్వాత దీనిని ఫోకస్ చేస్తూ ఉండండి. దీనిలో ఏమైనా ఆపర్చునిటీస్ దొరుకుతాయా? మనం ఎప్పుడైనా ఒక స్టాక్ అనాలిసిస్ చేయాలంటే ఎలా చేయాలో ప్రాసెస్ నేర్చుకున్నాం కదా. హైయర్ టైం ఫ్రేమ్ నుంచి మొత్తం చెక్ చేసుకుంటూ లోవర్ టైం ఫ్రేమ్ వరకు వెళ్తూ, సో అక్కడ ఏం ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి, మనకి ఏమైనా రివర్సల్ ప్యాటర్న్స్ దొరుకుతున్నాయా, ఏం ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకొని ఈ స్టాక్స్, ఈ థిక్ కలర్ గ్రీన్ కలర్ లో ఉన్నవి ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడు పైన చాలా స్పీడ్ గా నిఫ్టీ బ్యాంక్ కూడా చేసేద్దాం. నిఫ్టీ బ్యాంక్. సో ఫస్ట్ ప్లేస్ లో నిఫ్టీ బ్యాంక్ ని పెట్టండి. నిఫ్టీ బ్యాంక్ ని పెడితే ఇక్కడ చూడండి మంచి స్ట్రాంగ్ గా బుల్లిష్ లో ఉంది. ఈ నిఫ్టీ బ్యాంక్ వెళ్ళడానికి రీజన్ ఏ స్టాక్ చెక్ చేద్దాం. దీనిలో ఆల్మోస్ట్ ఉన్న 12 స్టాక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ స్టాక్ అయితే ఖచ్చితంగా అయ్యి ఉండదు, బికాస్ 2 months సైడ్ వేస్ లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని పైకి లాగింది అయితే ఈ స్టాక్ కాదు. సో యాక్సిస్ బ్యాంక్, అయ్యో ఫస్ట్ ప్లేస్ లో నిఫ్టీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. ఓకే, సో ఇది పైకి వెళ్ళడానికి ఇది కూడా బేరిష్ లోనే ఉంది. కమింగ్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇది కూడా డౌన్ లోనే ఉంది. సో కమింగ్ టు కెనరా బ్యాంక్ ఈజ్ కంపారిటివ్లీ బ్యాంక్ నిఫ్టీతో డౌనే ఉంది. ఫెడరల్ బ్యాంక్ డౌనే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా ఉంటుంది కదా, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఐసిఐసిఐ బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వెయిటేజ్ చెక్ చేసాం కదా, ఆల్మోస్ట్ 53%. సో బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళడానికి రీజన్స్ లో ఫస్ట్ ప్రయారిటీ రెండు ఉన్నాయి. ఐడిఎఫ్సి బ్యాంక్ అస్సలు కాదు, బెరిష్. ఇండస్ఇండ్ బ్యాంక్ కాదు. కొటాక్ బ్యాంక్, మేబీ కొటాక్ బ్యాంక్ కూడా దీనిలో కొంచెం స్పాన్సర్ చేసింది. కమింగ్ టు పిఎన్బి కాదు. ఎస్బిఐఎన్ మేబీ, బట్ డౌన్ లోనే ఉంది. మేబీ ఎస్బిఐఎన్, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇవన్నీ కొంచెంగా
సపోర్ట్ చేశాయి. బట్ ఫస్ట్ ప్రయారిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది రాక్ చేస్తున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాంకింగ్ సెక్టర్స్ కావాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బుల్లిష్ మార్కెట్ అని అన్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని, ఐసిఐసిఐ బ్యాంక్ ని ఫోకస్ చేస్తాం. సో నెక్స్ట్ బేరిష్ అని అన్నప్పుడు వీటిలో మంచి బేరిష్ స్టాక్స్ చెక్ చేసాం. ఏంటవి? ఇండస్, ఐడిఎఫ్సి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఆల్రెడీ బేరిష్ లో ఉన్నాయి కదా, ఒకవేళ మార్కెట్ డౌన్ ఉంది ఇంకా బేరిష్ స్టార్ట్ అయిపోద్ది అని అంటే అవి ఫస్ట్ గట్టిగా పడిపోతాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ఆటో సెక్టర్, ఫస్ట్ ప్లేస్ లో ఆటో పెట్టండి. ఆటో ఇండెక్స్ పెట్టి ఆ ఇండెక్స్ తో ఇక్కడ స్టాకులు సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో మేబీ న్యూట్రల్, అశోక్ లేలాండ్ ఆటో సెక్టర్ తో ఈక్వల్ గా ఉంది కదా. సో బుల్లిష్, బజాజ్ ఆటో, బేరిష్, బాలకృష్ణ బేరిష్ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్ బేరిష్, బాష్ బేరిష్, ఐషా మోటార్స్ is good, ఐషా మోటార్స్, అశోక్ లేలాండ్ is good, bearish Exide, Hero Motor bearish, MRF is bullish, MRF, Eicher Motors, Ashok Leyland. M&M is okay, but neutrals ఉన్నాయనుకున్నాం కదా, అదొకటి cautious sign. మారుతి is okay, but cautious sign. టాప్ లో ఉన్నాం బట్ న్యూట్రల్స్ ఉన్నాయి, బట్ అది క్రాస్ అయ్యింది, ఏమైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ అయితే మేబీ ఆలోచించవచ్చు. మదర్సన్ is bearish. కంపారిటివ్లీ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే టీవీఎస్ ఇస్ టూ గుడ్, టీవీఎస్ ఇస్ గుడ్, టాటా మోటార్స్ ఇస్ బేరిష్, టిఐ ఇండియా ఇస్ బేరిష్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మనము బేరిష్ ఏంటండి ఆటో సెక్టర్స్ లో? టీవీఎస్ కదా. ఎక్కడ ఉంది టీవీఎస్? టీవీఎస్ ఇస్ బుల్లిష్. చెప్పండి. ఐషా మోటార్స్ ఇస్ బుల్లిష్. ఐషరేనా? అశోక్ ఐషర్ కదా అనుకున్నా. Yeah. అశోక్ ఈస్ బుల్లిష్. సో M&M ఈస్ కాషియస్లీ బుల్లిష్. Yeah. ఇంకొకటి ఎంతో కాషియస్ అనుకున్నాం. మారుతి ఈస్ కాషియస్లీ బుల్లిష్. మిగిలినవన్నీ బేరిష్లేనా? అప్రాక్సిమేట్ దగ్గరగా అన్ని బేరిష్లే కదా. సో ఇవన్నీ బేరిష్ లో. చెప్పండి. నెక్స్ట్ మెటల్ సెక్టర్. న్యూట్రల్, ఆటో లాగా న్యూట్రల్ అనుకున్నాం కదా, మేబీ మెటల్ ఒకటి చూద్దాం. సో కమింగ్ టు మెటల్ ఫస్ట్ ప్లేస్ లో మెటల్ పెడదాం. దీంతో స్టాక్స్ మనం సెలెక్ట్ చేయాలి. APL అపో ట్యూబ్స్ ఈస్ టూ గుడ్. APL అపోలో ట్యూబ్స్ ఈస్ బులిష్. మంచి బులిష్ గా ఉంది, రైట్. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ టాప్ లో బ్రేక్అవుట్ చేసింది. వన్ సెకండ్ అండి. యా సారీ, అపోలో ట్యూబ్స్. సో ఇది చూడండి, మీకు మేబీ ఇక్కడ ఆపర్చునిటీ మనం ఇక్కడ మిస్ అయ్యామా? ఇక్కడ కనుక దొరుకుంటే భలే ఉండేది కదా. ఇన్ని మంత్స్ ఇక్కడ ఆల్మోస్ట్ 1 year, 1.5 year 2 months సైడ్ వేస్ చేసిందా? సో మీకు ఎవరికైనా ఐడియా ఉందా నేను ఏ సెటప్ ట్రేడ్ చేస్తాను అని? ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆల్మోస్ట్ నేను ఫ్లాగ్ అండ్ పోల్ చేయడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. బేస్డ్ ఆన్ ఎలియేట్ వేవ్స్ కానీ, ట్రెండ్ లైన్స్ కానీ, మొమెంటమ్ కానీ, బౌలింగ్ వాట్ ఎవర్, మొత్తం అన్నిటిని బేస్ చేసుకుని నేను ఈ సెటప్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నా. అది నేను నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఇది చూడండి, కాకపోతే మంచి రెసిస్టెన్స్ లో ఉంది.
సో బీ కాషియస్. మేబీ ఇక్కడ నుంచి ఒకవేళ రిట్రేస్మెంట్ పడి ఒకవేళ అక్కడి నుంచి ఏమైనా రివర్సల్ పడింది అని అంటే మేబీ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, రైట్? మేబీ. సో కాబట్టి ఎప్పుడైనా హెవీగా న్యూట్రల్స్ ప్రింట్ అవుతున్నాయి అని అంటే మనం ఏం చేయాలి? హైస్ అండ్ లోస్ మార్క్ చేసుకోవాలి. సో న్యూట్రల్స్ చూసారా? ఈ రెసిస్టెన్స్ గనుక బ్రేక్ చేసి మంచిగా స్ట్రాంగ్‌గా మీకు క్లోజ్ అయ్యింది అని అంటే మేబీ ఆలోచించొచ్చు. అపోలో ఈస్ బుల్లిష్ బట్ రెసిస్టెన్స్‌లో ఉన్నాము. బీ కాషియస్‌లీ బుల్లిష్. ఓకే. సో అదాని ఎంటర్‌ప్రైజెస్ ఇస్ బేరిష్. హిండాల్కో రెసిస్టెన్స్‌లో ఉన్నాము. ఇంకా రెసిస్టెన్స్ క్రాస్ చేయలేదు. హిండ్ కాపర్ బేరిష్. అండ్ జింక్ బేరిష్. టాటా స్టీల్ ఇస్ ఒక మంచి ప్యాటర్న్ ఉంది కానీ హెవీ న్యూట్రల్స్ ఉన్నాయి. కాషియస్. జేఎస్ఎల్ బేరిష్. జిందాల్ స్టీల్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది కదా. జిందాల్ స్టీల్ న్యూట్రల్. జిందాల్ స్టీల్ ఈజ్ డిఫరెంట్. ఏఎస్డబ్ల్యూ స్టీల్ ఈజ్ డిఫరెంట్ కదా. లిటిల్ అంటే ఈక్వల్ గానే ఉంది యాజ్ యాక్చువల్లీ బుల్లిష్. బట్ మనం స్ట్రాంగ్ బుల్లిష్ ని థిక్ కలర్ లో పెట్టాం కదా, అందుకనే దీన్ని న్యూట్రల్ బుల్లిష్ అంటే ఇండెక్స్ తో ఈక్వల్ గా ఉన్నట్టు ఇది పెట్టాము. ఓకే. సో ఎలాయిడ్ ఈజ్ టూ గుడ్. ఎలాయిడ్ ఈజ్ గుడ్. ఎలాయిడ్ కంపారిటివ్లీ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే మంచిగా ఉంది కదా. సో ఎన్ఎండిసి ఇస్ బేరిష్. నేషనల్ అల్యూమినియం ఇస్ బేరిష్. సెయిల్ ఇస్ బేరిష్. టాటా స్టీల్ ఇస్ గుడ్. రెసిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఇందాక ఆల్రెడీ మనం నిఫ్టీ 50లో సెలెక్ట్ చేసి ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి. టాటా స్టీల్ ఇస్ కాషియస్లీ బుల్లిష్ అనుకున్నాము. సో ఆల్మోస్ట్ దీనిలో ఉన్న స్టాక్స్ కూడా వీటిలో నిఫ్టీ 50లో కూడా ఉంటాయి కదా. సో ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసాం మనం ఆల్రెడీ. సో విఈడిఎల్ ఈజ్ రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది. సో టచ్ చేయొద్దు దాన్ని. వెల్స్పన్ కార్ప్ అంట. వెల్స్పన్ కార్ప్ అంటే ఏంటి? ఎక్కడుంది? ఇది మంచి బుల్లిష్ లో ఉంది. ఓకే. సో ఇప్పుడు మెటల్ సెక్టర్ అనేది బుల్లిష్ అవ్వడానికి రీజన్ ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నాయి థిక్ కలర్ గ్రీన్ కలర్వి. సో ఇవి రెండు నెక్స్ట్ ప్లేస్. మిగిలినవన్నీ బేరిష్. కంపారిటివ్లీ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే ఇవన్నీ బేరిష్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ అవుతుంది అని అంటే మీకు నిఫ్టీ మెటల్స్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 3 స్టాక్లని. ఆటోలోని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ 3 స్టాక్లని సెలెక్ట్ చేసుకుంటారు. బ్యాంకింగ్ సెక్టర్ కావాలంటే ఈ 2 స్టాక్లు. నిఫ్టీ 50లో నుంచి మొత్తం ఇక్కడ దీని నుంచి ఎన్ని వచ్చినాయి? ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 వచ్చినాయి. ఈ 7లో ఇది ఇక్కడ ఉంది. దీనిలో ఈ 2 బ్యాంకులు దీనిలో ఉన్నాయి ఆల్రెడీ. 7లో 2 పోయినాయి అంటే ఇక్కడ 5 ఉన్నాయి. సో దీనిలో మోటార్స్ ఐషర్ మోటార్స్ ఉన్నదా? దీనిలో ఉంది ఆల్రెడీ. సో ఇంకా 4 స్టాక్స్. సో టీవీఎస్ మోటార్స్ ఉందా? లేదు. సో నిఫ్టీ 50లో నుంచి మనకు ఆల్మోస్ట్ ఎన్ని స్టాక్స్ వచ్చినాయండి? బ్యాంక్, బజాజ్ ఇవన్నీ ఫినాన్షియల్ సెక్టర్స్ లో ఉంటాయా? ఓకే. దీనిలోంచి ఒక 4 వచ్చినాయి. దీనిలో ఒక 2 వచ్చినాయి. దీనిలో ఒక 3 వచ్చినాయి. 4ఆ? దీనిలో 3ఆ? 4 అనుకుందాం. అప్రాక్సిమేట్లీ 1 2 3 4 4 5 4 అనుకుందాం. 4 2 6 6 3 9 10 11 12 స్టాక్స్ వచ్చినాయి కదా. ఎప్పుడైనా మనము మన వాచ్ లిస్ట్ లో ఎన్ని స్టాక్స్ పెట్టుకోవాలనుకున్నామండి? అప్రాక్సిమేట్లీ ఒక 5 to 15 అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 స్టాక్స్ ఉన్నాయనంటే మనం క్వాలిటీగా వాటిని మాత్రమే మనము చూస్తాం కాబట్టి కొంచెం క్వాలిటీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో ఎక్కువ స్టాక్స్ ఉన్న దగ్గర నుంచి మనకి కొంచెం ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఈ మంత్ మన సెక్టర్ అనాలిసిస్ ప్రకారం యాజ్ ఆఫ్ నో మనం ఇంకా ఈ 6 సెక్టర్స్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ నో మనం చేసిన దాని ప్రకారం మనం ఒక 12 స్టాక్స్ ని ఐడెంటిఫై చేసాం. వీటిని మీరు వాచ్ లిస్ట్ లో పెట్టుకొని దీనిలో ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? ఈక్విటీ ఎప్పుడైనా చేయాలనుకుంటే మనం బుల్లిష్ మాత్రమే చేయగలం కదా. సో కాబట్టి ఓన్లీ బుల్లిష్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసుకొని దాని లిస్ట్ లో పెట్టుకుంటాం. ఓకే. సో బై ఆన్ డిప్స్. మనం డిప్స్ లో బై చేసుకోవాలి అంటే ఎప్పుడు టాప్ లో మనకి ఆల్మోస్ట్ ఆకాశాన్ని అంటేటప్పుడు మనము ఎంటర్ అవ్వడం కంటే
రిట్రేస్మెంట్ లో ఉంది కాబట్టి మనం బాటమ్ లెవెల్లో ఎంటర్ అవ్వాలంటే బై ఆన్ డిప్స్ కింద ఎంటర్ అవ్వాలనంటే మనం ఎలాంటి స్టాక్స్ ని ఐడెంటిఫై చేయాలంటే బేరిష్ స్టాక్స్ లో ఫైండ్ అవుట్ చేసుకొని దానిలో అంటే న్యూట్రల్లీ బుల్లిష్ లో ఉన్నవా కానీ బేరిష్ లో ఉన్నవి కానీ చూసుకొని వాటిలో స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే అవి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, మోస్ట్లీ ఒకవేళ బుల్లిష్ స్టాక్స్ లో ఆల్రెడీ నేను మంచిగా వెళ్ళే స్టాక్స్ ని నేను ఐడెంటిఫై చేస్తాను అని అన్నప్పుడు ఈక్విటీ వాటికి ఇవి ఇంకా మంచిగా స్ట్రాంగ్ గా బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మార్కెట్ బుల్లిష్ లో ఉంటే. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా అండి? ఇది సెక్టర్ అనాలిసిస్ ఎవ్రీ మంత్ ఎండింగ్ లో మనం చేస్తాము. సో ఇది మనం ఒకసారి ఇలా మనము స్టాక్స్ అన్ని పెట్టిన తర్వాత ఒక డూప్లికేట్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోండి. దాన్ని డూప్లికేట్ చేసి ఇలా మీరు నోట్ చేసుకోండి. అప్పుడు ఎవ్రీ మంత్ మనం సెక్టర్స్ అన్ని పెట్టి చేయాల్సినంత అవసరం ఉండదు. ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో No. ఇంకా టైం ఉందా? ఇంకా అవి మిగిలినవి కూడా కంప్లీట్ చేద్దామా? లేదు అని అంటే పర్లేదు మీరు చేస్తారా? నేను ఆ షీట్ షేర్ చేస్తాను. మీరు కంప్లీట్ చేస్తారా? అంటే మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా అని నేను అడుగుతున్నా. లేదు నన్నే చేయమంటే నేనే చేసేస్తాను. నో ప్రాబ్లం. సో మీరు చేస్తానంటే నేను షీట్ ఫార్వర్డ్ చేస్తాను. దానిలో మిగిలిన సెక్టర్స్ మీరు కంప్లీట్ చేయండి. లిషా, బేరిషా. సో అర్థమైంది కదా? ఫస్ట్ ఇండెక్స్ పెట్టుకుంటాము. ఇండెక్స్ తో పక్క ప్రతి అంటే ఇండెక్స్ అంటే నిఫ్టీ 15 పెట్టుకొని నిఫ్టీ 50తో ప్రతి ఇండెక్స్ ని మనము కంపేర్ చేస్తాము. ఏవి బాగున్నాయి, ఏ సెక్టర్స్ బాగున్నాయి, ఆ సెక్టర్ లో సెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ బుల్లిష్ గా ఉన్న సెక్టర్ ని మళ్ళీ ఫస్ట్ ఆ సెక్టర్ ఇండెక్స్ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకొని దాని తర్వాత దాని లోపల ఉన్న స్టాక్స్ ని ఆ ఇండెక్స్ తో కంపేర్ చేస్తాం. ఆ ఇండెక్స్ కంటే బుల్లిష్ లో ఉన్నాయా, ఇండెక్స్ తో ఈక్వల్ గా ఉన్నాయా, ఇండెక్స్ కంటే డౌన్ ఉన్నాయా? ఇండెక్స్ కంటే డౌన్ ఉన్నాయంటే బేరిష్, ఇండెక్స్ కంటే టాప్ లో ఉన్నాయి అని అంటే అది మంచి బుల్లిష్. సో ఇండెక్స్ తో ఈక్వల్ గా ఉన్నాయంటే సైడ్ వేస్, అంటే దాంతో ఈక్వల్ గా బుల్లిషే. ఓకేనా? సో అలా చెక్ చేయండి. ఓకేనండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి, చేయమంటే చేద్దాం, లేదు అని అంటే మీరు ఫార్వర్డ్ చేస్తే మీరు చేయండి, మాట్లాడండి. ఇది సెక్టర్ అనాలిసిస్ ఎవ్రీ మంత్ ఎండింగ్ లో చేసుకొని నెక్స్ట్ మంత్ స్టాక్స్ ని మనం ఐడెంటిఫై చేసుకొని మన లిస్ట్ లో పెట్టుకుంటాం. ఓకే ఫైన్, అయితే నేను ఇది షేర్ చేస్తాను, మీరు చేయండి, మిగిలిన కంప్లీట్ చేసి గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి మీ గ్రూప్స్ లో. ఓకే సరే, మళ్ళీ రేపు మీట్ అవుదాం. బాయ్.